మనం ఇప్పుడు చర్చ్ టైం అయింది కాబట్టి మనం చర్చ్కి వెళ్దాం. కొడుకా ఎలా అనిపించింది కొడుకా మందిరంలో? చాలా బాగుంది. మరి స్పిరిచువల్ లైఫ్ ఎట్లా చాలా బాగుంది. స్టడీస్ మంచిగా జరుగుతున్నాయా? మరి రేపు కాలేజ్కి వెళ్తున్నావు కదా, అందులో ప్రేయర్ చేపిస్తున్నావా? సరే మరి చాలా హలో మామ, బాగున్నావా? ఎలా ఉంది ఫస్ట్ డే కాలేజ్? బాగుంది మామ, అంతా ఓకేనా? అదే ఈరోజు మా క్లాస్లో ఉన్న అమ్మాయి నేను చూస్తుంది మామ బాగా. ఆ క్లాస్ బెంచ్లో ఉన్న అమ్మాయి నుంచి బాగా నేను చూస్తాను. నేను లేదురా అని అట్లాంటి అలవాటు లేదురా. ఇంట్లో కూడా ఒప్పుకోరు. చర్చికి వెళ్తారా అట్లాంటి అలవాటు వద్దురా నాయన. సరే మామ, ఏదంటే చూసుకుంటారు. సరేరా. వీడేంట్రా బైబుల్ చదువుతున్నాడు. వీనికి ఈరోజు ఎలాగో వీని పని పట్టాల్సిందే. చూడురా, చూడు, ఫోన్ చూడురా, చూడు. చూడురా, చూడు, ఫోన్ చూడురా, చూడురా, చూడు. చూడు, ఇంకా చూడు, చూడురా, చూడు. రేపు సిద్ధమా రూమ్లో ఒక్కడే ఉన్నట్టున్నాడు. వెళ్ళి ఏదైనా అడుగుదు మా అమ్మాయి గురించి ఏమైంది ఏంటి సంగతి అని. హలో మామా, ఏమైంది మామ, ఏం చేస్తున్నావు? అవునా, ఇంకా ఓకేనా? ఓకే. సరే మరి ఆ అమ్మాయి గురించి ఏం ఆలోచించను. నేను ఒక చెప్పాక అమ్మ ఒక అమ్మాయి నేను చూస్తుందని. సరే మామ, నీకు ఇన్స్టాగ్రామ్ ఐడి పంపిస్తా, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయి. చూడురా, చూడు, చెయ్యిరా, స్టార్టింగ్ చెయ్యిరా, ఆపకు, చేస్తూనే ఉండు. హలో, హలో, అరే ఏంట్రా ఈ అమ్మాయి ఇంతగా ఫాస్ట్ రిప్లై చేస్తుంది? నేను చెప్పినా కదా మామ, నువ్వు అంటే చాలా ఇష్టం ఆ అమ్మాయికి. అవునా? మెసేజ్ మళ్ళీ చెయ్యిరా, చెయ్యి, చాటింగ్ చెయ్యి, అలాగే చేస్తూ ఉండు. చెయ్యిరా. ఏం చేస్తున్నా? తిన్నావా? ఖాళీ ఏం లేదు, చెప్పాలి నువ్వే. అవును, నేనంటే నీకు ఎందుకు ఇష్టం? తర్వాత చెప్తావా? తర్వాత ఎందుకు చెప్పొచ్చు కదా ఇప్పుడు. హలో, కాల్ కట్ చేసింది అమ్మాయి. చెయ్యిరా, చెయ్యి, ఫోన్ చెయ్యి మళ్ళా. హలో, క్లిక్ చేస్తలేదు. కాసేపు ప్రేయర్ చేసుకుంటాను.
మెసేజ్ వచ్చింది చూడు. చూడురా చూడు, మెసేజ్ వచ్చింది చూడురా. చూడురా చూడు, మెసేజ్ వచ్చింది. ఏ శబ్దం చేసుకుంటాం ఆమె హలో చెప్పాలి మాట్లాడురా, మాట్లాడు, మాట్లాడుతూనే ఉండు. బయటికి వెళ్దామా? వస్తున్నా ఒక్క నిమిషం వస్తున్నా. రెడీగా రా, తొందరగా రెడీగా వెళ్ళు, వెళ్ళురా. కాల్ చేసాం. ఈ అమ్మాయి ఇక్కడ ఉంది, బయటికి వస్తే కలుద్దామని వేరే అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి అరే అమ్మాయి కాల్ చేస్తాం. కట్ చేస్తుంది, మళ్ళీ కట్ చేస్తుంది. ఈ మళ్ళా ఫోన్ చేయరా, మాట్లాడు. కట్ చేస్తుంది. మెసేజ్ చేద్దామా? మెసేజ్ రిప్లై చూపిస్తలేదు. ఏం చేద్దాం? పిచ్చి లేస్తుంది. రిప్లై లేదు, కాల్ లేదు, అసలు వారం నుంచి ఏం చేయాలో ఏం అర్థమైంది లేదు. కాల్ చేద్దాం. హలో చెప్పురా. అరే ఏంట్రా ఈ అమ్మాయి అసలు కాల్ చేసి లిఫ్ట్ చేసలేదు, కట్ చేస్తుంది, మెసేజ్ రిప్లైస్ లేవు, ఏం లేవు. ఏమేమో ఇష్టం అన్నావు, ఇదేనారా ఈ అమ్మాయి అంటే ఇష్టం? అరే అంటే చాలా ఇష్టం నా అమ్మాయికి. ఏమో రా నాయన, నాకు ఏం అర్థమైతే లేదు. పిచ్చి పిచ్చి అవుతుంది నాకు అంతా. సరే సరే నేను మళ్ళీ చేస్తావు పని మీద ఉన్నా. సరే హాలిడేస్ వచ్చినాయి కదా, ఇంటికి వెళ్దాం. ఈడేంది ఇప్పుడు వచ్చిండు? ఏ కొడుకా, డాడీ ఎప్పుడు వచ్చినావు? ఏం అసలు తాగి కూర్చోము, కూర్చో. ఇట్లానే ఏందిరా కాలేజీకి పోయి? వినేటేనా డాడీ? ఈ పట్టాయన తింటావా అసలు నువ్వు? తింటాను. తిన్నావా? మంచి చదువుకున్నావా? చదువుతున్నాను. చదువుతున్నా. ఎటు వెళ్ళిపోతాను. బయటికి వెళ్ళి వస్తా డాడీ. అని మాట్లాడాలి కొంచెం నాతో. బయటికి వెళ్ళి వస్తా డాడీ. వెళ్ళిపోతు. బయటికి అరే వీడి నువ్వు ఊరుకోవడం ఎందుకు తీసుకొస్తున్నావు? నేను రాను. మళ్ళా నాకు వీడిని ఇట్లా చేస్తాను. దేవుడా వీడు ఏంది? నేను దేవుళ్ళు ఎంతో మంచి ఉంటాడు నేను అనుకుంటే వీడేమో ఎట్లా అవుతాడు, పక్క తిట్టలేడు, ఏం చెప్తాడు వేసిన కాలేజీలో. హలో, ఏడున్నావు రా? బయట ఉన్నావా? అరే మైండ్ అంతా ఏం పని చేస్తలేదు రా. ఒక అమ్మాయి గుర్తుకొస్తుంది. ఏం చేయాలి ఏం అర్థమైతలేదు. సరే అని నేను ఒక లొకేషన్ పెట్టుతాను, దాన్ని అక్కడికి రా. సరే వస్తున్నావు. రే ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చావు నువ్వు? ఏమైనా కుసుమా చెప్తాను. కుసుమా చెప్తా. నీకు బాగా డిప్రెషన్లో ఉన్నావు కదా, ఒకటి ఉన్నది, అది తాగితే అవన్నీ మర్చిపోతావు. ఒక మందు ఉన్నది, నీలాంటి వాళ్ళకే కనిపెట్టలేదు. ఏమో చెప్పేది. తాగండిరా, తాగండి, తాగండిరా. తాగురా, మంచిగా ఉంటుంది. సరే అని తాగు. తాగు, ఏమైనా తాగు, ఒకసారి తాగు. తాగురా, తాగు. తాగురా, తాగు. ఫస్ట్ కదా అన్నీ బాగుండేది. ఇది కూడా పోసుకొని తాగు. తాగండిరా, తాగండి. థ్యాంక్ యూ బ్రో. ఇది కూడా తాగేసే మొత్తం. తాగురా, తాగు. సూపర్ అంటే చెప్పు కానీ ఇది కూడా తాగేసే. ఇది కూడా తాగేసే. సూపర్ ఉందిరా మందు. సూపర్ అంటే చెప్తున్నాం కదా నేను ముందే. సరే మరి నేను ఇంటికి వెళ్ళేసి వస్తా. సరే ఇంటికి పోతుంది. నేను వీటికి అనుకున్న టార్గెట్ పూర్తవనికి వచ్చింది.
ప్రార్థన చేసుకునేటోని చెడగొట్టా, బైబిల్ చదివేటోని చెడగొట్టా, ఇప్పుడు మందు కూడా అలవాటు చేశా. నా టార్గెట్ రీచ్ అయిపోయింది. వీటి పని పట్టాల్సిందే. వీడు నా మార్గంలోకి వచ్చాడు. వీడు అప్పుడు వీడు ఇంకా వస్తలేడు, రాత్రి అయింది, వీడు అసలు ఫోన్ చేద్దామంటే ఫోన్ అడగాలి. ఏమనుకుంటాడో ఏమో అసలు. సిద్ధు ఎడిపోయినా ఎట్లేదా? ఏందా వాసన ఏంది? తాగొచ్చినవా? లేదా మరి నువ్వు దగ్గర మూసుకుంటాను గుట్టిగా నేను నిజం చెప్పు. ఇగో దేవుడు మనల్ని పైన చూస్తాడు, నిజం చెప్పు. అది వీడిని తాగొచ్చింది అయింది అసలు. నాకేం అర్థమవుతలేదు అసలు. ఒకసారి అయ్యారు కన్నా ఫోన్ చేద్దాం. హలో పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బాగున్నారా పాస్టర్ గారు? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నాం పాస్టర్ గారు. ఏంటంటే ఫోన్ చేశారు? పాస్టర్ గారు మీతో అర్జెంట్గా మాట్లాడాలండి ఒకసారి. ఏమైంది? మీరు కొంచెం రండి పాస్టర్ గారు, తొందరగా ఫాస్ట్గా. భయం అవుతుంది. అవునా బ్రదర్, వస్తానండి. బ్రదర్ కూర్చోండి. బాగున్నారా? సిద్ధు సిద్ధు అరే ఏందిరా నువ్వు ఇట్లా తయారైనా? అంకుల్ వచ్చిన ప్రైజ్ ఎప్పుడు కూడా తెలియదా? బాబు అవునా? కూర్చో. ఎప్పుడు వచ్చావు కాలేజ్ నుంచి? ఏంటి అలా అయిపోయావు? ఏం చెప్పాలి పాస్టర్ గారు? మొత్తం అసలు నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పారు. వీడు తాగుతాడు, ఏమేమో చేస్తాడు, ఏం చేస్తాడో అర్థమైతలేడు. మీ డాడీ ఎంత కష్టపడి నేను చదివిపిస్తా ఉంటాడు, ఏం చేసినావు? హాస్టల్ పోయి మరి ఎందుకు మరి డాడీ అలా ఫీల్ అవుతా ఉన్నాడు? ఏమైంది? ఎందుకు కష్టపడి చదివిస్తుంటే కూడా ఇట్లా చేస్తున్నాడు పాస్టర్ గారు? ఏం చెప్పాలి? చూడు నాన్న ఎంత ఫీల్ అవుతా ఉన్నాడు. నువ్వు చర్చిలో ఫస్ట్లో క్వైర్ టీంలో ఉండేవాడు, ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాడు, ఎంత పరిచయం చేసేవాడు. ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారయ్యావు నువ్వు? మరి ఎందుకు మరి నీ జీవితాన్ని నువ్వు ఎందుకు నాశనం చేసుకుంటా ఉన్నావు? ఒక వాక్య లేఖలో నుంచి చూపిస్తాను. ప్రసంగి సత్యున్నాను. ప్రసంగి 11వ అధ్యాయము 9వ వచనం. అసలు నేను చెప్తా. యవన మందుని సంతోషపడము, యవన కాలం మందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో. నీ కోరిక చెప్పులను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పులను ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం తెచ్చు. ఏమంటున్నాడు ఇక్కడ వాక్యంలో? నీ యవన కాలం ముందు నీ ఇష్టానుసారంగా జీవించు, కానీ నువ్వు చేసిన తప్పులను బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడని జ్ఞాపకం చేసి. సరే, ఇన్ని రోజులు తప్పు చేసినావు, దేవునికి విరోధంగా జీవించావు, కానీ ఇకనైనా దేవునికి నమ్మకస్తులుగా జీవించు. ఇప్పటి నుంచి దేవునికి యథార్థంగా నీతిమంతుడిగా జీవిస్తావా? డాడీకి మంచి పేరు తీసుకురావాలా? దేవునికి ఆ సంఘానికి సేవకులకు మంచి పేరు తీసుకురావాలి. కాబట్టి నువ్వు ఎప్పుడు ఇంకా అలాంటి పనులు చేయగలరు. ఓకేనా? ఇక్కడ ఎవరైనా ఫోన్కి అడిక్ట్ అయిన వాళ్ళు, లవ్ ఫెయిలియర్ అయిన వాళ్ళు, ఇంకా డ్రింకింగ్ కానీ డ్రగ్స్ కానీ అడిక్ట్ అయిన వాళ్ళు, మీలో ఇంకెవరైనా ఉంటే, ఈ బాబు ఎలాగైతే మార్పు చెంది దేవుని వైపు తిరిగాడు, దేవుని కూడా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇది ఒక మంచి అవకాశం. మీరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.